హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు ఎవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఇక విషయంలోనికి వెళ్తే మనం ఖచ్చితంగా ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క భరతం పట్టాల్సిందే. ఒక ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ కనుక సొసైటీలోకి అంటే ట్రేడర్స్ ఎరేనాలోకి కనుక ఎంటర్ అయితే అతని ద్వారా జరిగేటువంటి అతని ఫీజు వల్ల పెద్ద నష్టమే ఉండదు, కానీ దానికంటే ఎక్కువ వీళ్ళు ట్రేడ్ చేయడం ద్వారా చాలా నష్టపోతుంటారు. ఏదో కొద్ది గొప్ప ఏదో సంపాదించుకుందామని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా బొక్కబోర్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ వీర్రాజు మనకు తెలిసిందే కదా. ఫైనాన్షియల్ వీర్రాజు కొత్తగా ఆప్షన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు కూడా చాలామంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు, మధ్యలోనే చేతులు ఎత్తేసారు. వీళ్ళ వల్ల చాలా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ప్రముఖంగా ఫైర్ ఒక ఉదాహరణ కూడా. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెడుతున్నటువంటి ఈ ఫైనాన్షియల్ వీర్రాజు నిజంగా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన గతంలో ఒక వీడియో చేశాడనమాట. ఆ వీడియోలో ఏం చెప్పారు అని అంటే, పిఆర్ సుందర్, వివేక్ బజాజ్, ఇంకా రకరకాలైన ఘనశ్యామ్ ఇట్లాంటి వాళ్ళందరి గురించి కూడా విమర్శనాత్మకంగా ఒక వీడియో అనేటువంటి చేశాడు. దాంట్లో ఏం చెప్తున్నారు, పిఆర్ సుందర్ గారు సెక్యూరిటీస్ని మిస్గైడ్ చేస్తూ ఈ సెబీ వాళ్ళ పర్మిషన్ లేకుండా చేశాడు. ఈ విధంగా చేయడం అనైతికం కాబట్టి అతన్ని బ్యాన్ చేశారు. మనం మాత్రం అట్లా అనైతికంగా చేయటం లేదు, మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే చేస్తున్నాం అని చెప్పాడు. మరి నువ్వు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్వా? కాదు కదా. నువ్వు వీడియోలో ఏదన్నా ఒక సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, మీరు ఎవరినైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని ఎందుకు చెప్తున్నావు? మరి నువ్వు ఫైనాన్షియల్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎటువంటి కలవమని నువ్వు చెప్తున్నావు కదా. సరే, పిఆర్ సుందర్ తప్పు చేశాడు, ఘనశ్యాము తప్పు చేశాడు. కాకపోతే అక్కడ ఘనశ్యామ్ గురించి చెప్పేటప్పుడు, వివేక్ బజాజ్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నావు నువ్వు? మనం కోర్సులు అనేటువంటి దానికి వాళ్ళు చాలా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏంటండి అంత ఎక్కువ కోర్సులు, అంత ఇది కోర్సులు అని కోర్సులకి ఫీజు చెప్పడమే, ఫీజు అనేటువంటిది పెట్టడం చాలా తప్పు అన్నట్టుగా చెప్తూ అంతంత ఎక్కువ కోర్సులు ఉండకూడదని నువ్వు చెబుతున్నావు. ఎవడ కోర్సులు ఎవడ ప్రైజ్ వాడు పెట్టుకుంటాడు కదా. కానీ అంటే అందరూ దొంగలే, నేను చిన్న దొంగనే అన్నట్టుగా నువ్వేం చెప్తున్నావు? నా ఫీజు మాత్రం తక్కువే, నామినలే, కానీ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ అనేటువంటి దీంట్లో ఉంటుంది అని చెప్పేసి బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ ఏంది, ప్రీమియం ఏంది, టేటా ఏంది, వేగ ఏంది, గామా ఏంది అని ఇట్లాంటివన్నీ చెప్తున్నావు. ఇవన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా. నువ్వు ఇంతవరకు ఎవడు నేను ప్రశ్నించలేదు కాబట్టి మనకెందుకు, ఇక అయిపోయింది, కోర్సు అయిపోయింది, మనం ఇది వెళ్దామని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. మరి వాళ్ళ ఫీజు తప్పైనప్పుడు, వాళ్ళు ₹1,00,000 పెట్టాడు ఫీజు, అది తప్పైనప్పుడు నువ్వు ₹1,000 పెట్టినా, 2,000 పెట్టినా, ఇప్పుడు 4,000 ఎంత పెడుతున్నావు కదా, అది తప్పేగా. ఫీజు అనేది తప్పే కదా. కానీ నువ్వేమని జస్టిఫై చేసుకుంటున్నావు? నా ఫీజు అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువ అని ప్రగల్భాలు పలుకుతున్నావు. బాగుందయ్యా. అంటే వాళ్ళు అనేది ఫీజు అనేటువంటిది ఎవరి డిమాండ్ని బట్టి వాడు ఒక్కడు పెట్టుకుంటాడు కదా. అసలు ఫీజు అనేటువంటిది తప్పు కదా, తప్పనే కదా నువ్వు చెబుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ దోచుకుంటున్నారు, నేను దోచుకుంటుంది తక్కువే అని చెప్పేసే కదా నీ యొక్క కాన్సెప్టు. ఇంకా మీరేం చెప్తున్నారు, టిప్స్ ఇచ్చే వాళ్ళని, అకౌంట్ హ్యాండ్లింగ్స్ చేస్తామన్న వాళ్ళని నమ్మవద్దు. నిజమే, టిప్స్ ఇచ్చేవాళ్ళు, అకౌంట్ హ్యాండ్లింగ్ చేసేవాడు, వీళ్ళని మాత్రం నమ్మకూడదు. అది చాలా పెద్ద ఫ్రాడ్. నేను ఇంతకుముందు వీటి మీద వీడియోస్ కూడా చేశాను. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే, టిప్స్ ఇచ్చేటువంటి వాడు జెన్యూన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా అంటే నేను ఇచ్చే 1 సంవత్సరం పాటు ఎవడు నష్టపోవాలా, లాభం సంగతి పక్కన ఎవడు నష్టపోవాలా. లాభాలు ఒక్కొక్కళ్ళైతే ఒక్కో నెలకి ₹1,00,000 కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఆ స్క్రీన్ షాట్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అనేటువంటిది చేయలేదు. ప్రాఫిట్ అని ఏ రోజుకి ఆ రోజు మనం ఆ డేటాను కూడా ఏమి ఇచ్చాము ఏంటి అని వీడియోస్ రూపంలో కూడా ఇంతకుముందు చెప్పేశాము కూడా. సరే, టిప్ ఇచ్చేటువంటి వాడు ఒకవేళ పెదవే అనుకోండి, వాడి ద్వారా ఎంత నష్టం జరుగుతుందో చెప్పండి. 2 రోజులు టిప్స్ తీసుకున్నాడు, 2 రోజులు నష్టపోయాడు అనుకోండి. ఎవడైనా టిప్ తీసుకున్నటువంటి వాడు ఒకలాడుతో చేస్తాడు, మహా అయితే ఒక 500, 600 నష్టపోతారు. కానీ మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, మీ యొక్క
వీటి వలన కోర్సుల వలన నష్టపోయేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫీజు తక్కువేనండి, నష్టపోయేది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నష్టపోతున్నారు. మన అమీషా పటేల్ 15 నిమిషాల ట్రేడింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి 22 lakhs పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఫీజు 1.5 లక్షే, కానీ పోగొట్టుకుంది 22 లక్షలు. సో దిస్ టైప్ ఆఫ్ సినారియోస్ ఆర్ స్ప్రెడెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. కాబట్టి టిప్స్ ఇచ్చే వాడితో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ అకౌంట్ హ్యాండ్లింగ్ వాడితోనే ప్రాబ్లం. మరి నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ చేయండి, ఇక్కడ తీసుకోండి అని చెప్తున్నారు కదా, అదేంటి? టిప్స్ కిందే కదా వచ్చేది. ఇంకా మీరు పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి వెబినార్ని కండక్ట్ చేస్తున్నాను. ఇంతవరకు తెలుగు కమ్యూనిటీలో ఇటువంటి అద్భుతమైనటువంటి వెబినార్ రాలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పేవాడే డబ్బులు సంపాదించుకోవడానికి వేసేటువంటి జిత్తులు మారిన నక్క ఆలోచనలో. అలాగే కోర్సు అనేది అంట, ఇంతవరకు తెలుగు ప్లాట్ఫామ్లో ఇంత అద్భుతమైనటువంటి కోర్సు రాలేదు అని అంట. ఓ వెరీ గుడ్. నీకంటే డక్కా మొక్కలు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్దుకొని వెళ్ళారు. నువ్వు మాత్రం తెలుగులో ఎటువంటి వెబినార్లు రాలేదు, ఎటువంటి కోర్సులు. అంటే నువ్వేమైనా ఆకాశం నుంచి విడిపడ్డావు? అసలు నువ్వేం నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నువ్వు కోర్సు నేర్చుకున్నావు? నీ అంతటి నువ్వు తయారు చేసావు కోర్సు. నువ్వు కూడా ఎవడో ఒకరి దగ్గర నేర్చుకోవాలి కదా కోర్సు అనేది ఉంది అని అనుకుంటే. సో ఈ విధంగా అట్రాక్ట్ చేయటం. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కొంతమంది మీకు తెలిసినటువంటి వాళ్ళ కంటిన్యూస్గా వస్తుంటాయి కొన్ని కామెంట్స్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక 25 వీడియోస్ని అబ్జర్వ్ చేసే చెప్తున్నాను. ఒక కంటిన్యూటీ ఉన్నటువంటి వాడు, సార్ మీ కోర్సు అసలు అద్భుతం సార్, మీరు నా జీవితాన్ని మార్చేశారు సార్, నేను ఇంతకుముందు 10 లక్షలు పోగొట్టుకున్నాను సార్, మీ కోర్సులో చేరిన తర్వాత నా నష్టాలన్నీ పుడిపోయి ఇప్పుడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను సార్. ఇటువంటి కామెంట్స్. ఇటువంటిది ఇప్పుడు మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు కదా, కొద్దిగా ఎప్పుడైతే కామెంట్స్లో డిమాండ్ అనేటువంటిది పెరిగిందో, ఇక వెంటనే 3 రోజులు ప్రోగ్రామ్ 3,500 ₹4,000. ఆ 4,000 తోటి 3 రోజుల ప్రోగ్రాంతో ఉదయం నుంచి క్లాస్లే, సబ్జెక్ట్సే మొత్తం అన్నీ. ఇది ఎంత ఫూలిష్నెస్గా ఉన్నది ఆలోచించండి. ఎట్లా పెడితే ఎట్లా పబ్లిక్ కనీసం ఆలోచించాలి. నేను చెప్తున్నాను, నాకు కనుక 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రూపాయి కూడా తీసుకోకుండా నాకు తెలిసిన సబ్జెక్టుని సెమినార్స్ కండక్ట్ చేసి అక్కడెక్కడ ఒక్కొక్క 100 మెంబర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా సబ్జెక్ట్ని. మాకేం స్టాక్ మార్కెట్ గురించి తెలియక కాదు, మేమేదో ఈ వీడియోలు చేస్తున్నామంటే స్టాక్ మార్కెట్ తెలియదు అనుకుంటున్నారేమో. మీరు అనుకునే వాళ్ళకంటే పెద్ద ఎక్కువ సబ్జెక్టు మాకు స్టాక్ మార్కెట్ గురించి వచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అనవసరంగా ఇట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. అనవసరంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అని ఇంకోటి అని మీరు చేయవద్దు. ఫస్ట్ మీకు తెలిసిన ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా ఈక్విటీలో ఫాలో అప్ చేయండి. దాంట్లో మీకు ఒక ట్రేడింగ్ మీద ఒక కమాండ్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు మీరు ఆప్షన్స్లోకి వెళ్ళండి. అంతేగాని ఏకాఏకిగా ఆప్షన్స్లో ట్రేడ్స్ అనేటువంటిది చేయవద్దు. ఇది నంబర్ ఆఫ్ వీడియోస్లో నేను చెప్తున్నాను, ఇప్పటికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి వీర్రాజు లాంటి మెంటార్లని, ఈ డబ్బు సంపాదించుకోవాలనే తపన పడుతున్నటువంటి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీ కెరీర్ని మీ అంతటి మీరు బిల్డప్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్లో నిలబడగలుగుతారు, లేకపోతే చాలా అంటే చాలా కష్టం. సో అడ్వైజర్స్ అవసరం లేదు, మెంటార్స్ అవసరం లేదు. యూట్యూబ్లోనే కావాల్సినంత ప్లాట్ఫామ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉన్నది. అలాగే ఇన్వెస్టోపీడియా లాంటివి చాలా వెబ్సైట్స్ అనేటువంటి చాలా ఆర్టికల్స్ చాలా ఇది ఉన్నాయి. క్వెరా లాంటి ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వీటన్నిటిని కూడా తెలుసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు కూడా baseindia.com కానీ NSEలో కావాల్సిన స్టఫ్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదని కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఇటువంటి వాటిని ఫాలో అవుతూ మీరు కొంచెం స్టేబుల్గా ఒక మంచి వ్యక్తులని నమ్మండి. కానీ ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా సెబీ రిజిస్టర్డ్ కాదు, అసలు క్వాలిఫైడ్ కాదు, 10th ఇంటర్ తప్పో డిగ్రీ తప్పో ఇట్లాంటివి బురిడి మాటలు చెప్పేసేసి మిమ్మల్ని బాగా ఇది చేస్తారు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ.